విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమంది మనకు గొడవలైనప్పుడు కొంతమంది ఫేక్ సెక్షన్స్ రాసి పెడుతుంటారు కదా, ఇలా ఫేక్ సెక్షన్స్ రాసినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? హైకోర్టు వెళ్ళి స్క్వాష్ వేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆ ఫేక్ సెక్షన్స్ ఈ కేసుకి అట్రాక్ట్ కావు. అంటే కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అంటారు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అంటారు. కొంతమంది చాలా రోజులు కలిసి ఉన్న తర్వాత SC/ST కేసులు పెట్టుకోవడం, రిలీజియన్ బేస్లో పెట్టుకొని ఇలా అంటున్నారు, ముస్లిం అని, క్రిస్టియన్ అని, ఇట్లా హిందూ అని, ఇలాగా డిఫరెన్సెస్ అరైజ్ అయినాయి, పూజల దగ్గర అరైజ్ అయినాయి అని అంటారు. అలాంటి కాదు ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడంలోనే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతాయి. సో అలాంటి ఫాల్స్ సెక్షన్స్ అనేవి అక్కడే ఎక్కువ అవుతాయి. సో మమ్మల్ని కాస్ట్ పేరుతో వేధిస్తున్నారు, లేకపోతే మతం పేరుతో వేధిస్తున్నారు. అలాంటప్పుడు మ్యారేజ్లో అవి చెల్లవు కాబట్టి దాని మీద హైకోర్టుకి వెళ్ళి స్క్వాష్ చేసుకొని కోర్టుని అడిగి స్టే తెచ్చుకుంటే అవతల వాళ్ళు కొంచెం డౌన్ అవుతారు, అప్పుడు సెటిల్మెంట్కి వస్తారు. ఇప్పుడు డైవర్స్ తీసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, అంటే మైనర్ పిల్లలు ఉన్నప్పుడు ఎవరికి, అంటే డైవర్స్ అయినప్పుడు తల్లి తండ్రుల దిక్కు ఉన్నప్పుడు మైనర్ పిల్లలు ఎవరి సైడ్ వెళ్తారు? అలాగని అంటే ఇంత ఏజ్ వరకు తల్లి దగ్గర ఉండాలి, తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటారు. అప్పుడు ఈ చట్టాలు ఎలా వచ్చినాయి అంటే, మదర్ హౌస్ వైఫ్గా ఉండేది, వైఫ్ హౌస్ వైఫ్గా ఉండేది, ఫాదర్ వర్క్కి వెళ్ళేవారు. అప్పుడు ఆబ్వియస్లీ పిల్లల్ని చూసేది తల్లి కాబట్టి తల్లి దగ్గర ఎక్కువ అలవాటు ఉంటారు. తల్లి వాళ్ళకి స్నానం అయినా వాళ్ళకి నీట్గా ఉంచడం, ఫుడ్ అన్నీ కూడా తల్లి చేస్తుంది. అందుకు తల్లి దగ్గర ఉండాలి 8 years వరకు అని ఇలా కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కోర్టు ఎలా చూస్తుందని అంటే, ఎవరికి మీన్స్ ఉన్నాయి అంటే, ఎవరు పిల్లల్ని మంచిగా సాకగలుగుతారు, ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు, ఎవరు అడల్టరీలో ఉన్నారు, ఎవరు ఏదో లివిన్లో ఉన్నారు. సో పిల్లలకి ఎక్కడ సెక్యూరిటీ ఉంది. మరీ మంత్స్ బేబీ 1, 2, 3 years అంటే మదర్ దగ్గరే అంటారు. కానీ మోర్ దెన్ కొంచెం ఏజ్ వచ్చి స్కూలింగ్ టైం వచ్చేటప్పటికి అవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది మదర్లు కూడా మాకు వద్దు అనేసి అంటున్నారు, ఫాదర్లు మాకు వద్దు అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మ్యాటర్స్ అన్నీ కూడా సెటిల్ చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అది ఎవరిష్టం ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు. చట్ట ప్రకారం కంటే ఒక 8 years వరకు మదర్ దగ్గర ఉండాలి అనేసి ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ బేస్ చేసుకుని జరగట్లేదు. డబ్బులు ఉన్నాయా, వాళ్ళకి పని మనుషులు చూడగలుగుతారా, లేకపోతే వెనకాల ఉన్నారా, వీళ్ళు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, సోషలాజికల్గా ఇతనికి ఏమైనా డ్రింక్స్ అలవాటు ఉన్నాయా, లేకపోతే ఇలాంటివి అన్నీ ఆలోచించి కోర్టు ఎక్కడుంటే పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందో అక్కడ ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మ్యారేజ్లో ఏదైతే భార్యకి డైవర్స్ ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అది చెల్లుతుందా మేడం? అది ఎప్పుడు చెల్లదు. ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు కూడా అది కాంకుబైన్ అంటారు. కాంకుబైన్ అని అంటే లీగల్ టర్మినాలజీ ఉంపుడెగెత్తే అని వస్తుంది. సో ఎప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ ఉండగా అది ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ అయినప్పుడు సెకండ్ మ్యారేజ్ చెల్లదు. కానీ సెకండ్ మ్యారేజ్లో పుట్టిన పిల్లలకి లీగాలిటీ వస్తుంది, కానీ సెకండ్ మ్యారేజ్కి ఎప్పుడూ రాదు. 497 అంటే అడాల్టరీ తీసేస్తారు, కానీ 494 అనేది ఉంది. సో రెండో మ్యారేజ్ చేసుకున్నట్టు ప్రూవ్ అయితే కనుక, సాక్ష్యాలు ఉంటే కనుక వాళ్ళిద్దరికీ కూడా శిక్ష పడుతుంది. అంటే కొంతమంది ఇప్పుడు ఫస్ట్ భార్యలు ఏం చేస్తారు అంటే భర్తతోని గొడవలు పడేసి 3 years 5 years 7 years ఇల్లు అయిపోతున్నప్పుడు వాళ్ళు అటు డైవర్స్ తీసుకోరు, అటు ప్రాబ్లంలో ఇరికించేస్తారు ఈ అబ్బాయికి. అలా అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే, పెళ్లి చేసుకోరా, వచ్చినప్పుడు చూసుకుందామని చేస్తున్నారు. ఇది దానికోసం అడిగాను. అలాంటప్పుడు సెకండ్ మ్యారేజ్ చల్లుతుంది. ఇది జనరల్ గా ఏంటంటే చాలా ఫ్యామిలీస్ లో, అంటే ఎక్కువ ఇల్లిటరేట్ ఫ్యామిలీస్ లో, పల్లెటూరులో ఎక్కువ ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు ఏమంటారంటే, ఆమె రాలేదు అనేసి ఉన్న పెద్ద మనుషుల దగ్గర లేకపోతే క్యాస్ట్ సంఘాల్లో పెట్టుకుని, కుల సంఘాల్లో పెట్టుకుని చేయించుకుంటారు. రాలేదంటే ఆమెని పట్టుకుని లేదా కోర్టులు వేసుకుని ఎక్స్పార్టీ డైవర్స్ అయినా తీసుకోవాలి. ఇప్పుడు 5-6 ఏళ్ళు ఆమె ఎవరు కూడా వెళ్ళిపోయింది, లేకపోతే ఆమె ఎక్కడ ఉందో కనిపించలేదు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్స్పార్టీ డైవర్స్ తీసుకోవాలి. అంతేగాని ఆమె రాలేదనేసి వితౌట్ కోర్ట్ జరుగుతున్నాయి. కానీ అవి ఇల్లీగల్ మ్యారేజెస్. ఏదన్నా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగినా, లేకపోతే అతను ఎంప్లాయ్ అయినా, లేకపోతే రేపొద్దున ఏమైనా క్లెయిమ్స్ రావాల్సి వచ్చినా, లేకపోతే ఆ వచ్చి కేసు వేసినా లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఒకటి చేయాలండి, అలాంటి వాళ్ళు ఏంటంటే, ఆమె ఎక్కడ అవైలబిలిటీ లేకపోతే కనుక కోర్టుకి వెళ్తే కోర్టు ఎక్స్పార్టీ డైవర్స్ ఇస్తుంది. అంటే పేపర్ పబ్లికేషన్ వేసి ఎక్కడున్నారన్న అలాంటి డైవర్సులు తెచ్చుకునైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్పిస్తే, మొదటి భార్యతో తెగతెంపులు లేకోకుండా రెండో భార్యతోటి చేసుకొని ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఆస్తులు సంపాదించిన తర్వాత మళ్ళీ ఆమె వచ్చి నా భర్త, నా హక్కులు,
అని కొట్లాడడము, ఈమె డిస్టర్బ్ అవ్వడం, అతను డిస్టర్బ్ అవ్వడం, ఫస్ట్ వైఫ్ పిల్లలు, సెకండ్ వైఫ్ పిల్లలు, 2 ఫ్యామిలీలు, ఇంతమంది కంటే కూడా లీగల్గా ఒక స్టెప్ తీసుకుని కోర్టుకెళ్ళి ఎక్స్-పార్టీ డివోర్స్ తీసుకుని వాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటే మంచిది. అలాగా చేసుకున్న పెళ్ళిళ్ళలో చాలా ఇబ్బందులు అనేవి తలెత్తడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఓకే. అండ్ చూస్తే ఇప్పుడు ఆస్తి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆడపిల్లలు కూడా 1/4 లేకుండా సగం భాగం అని అన్నారు, చట్టం అని అంటుంటారు కదా. కానీ ఇప్పటికీ వీళ్ళు ఇవ్వకుండా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంటే నిజంగా మన పేరెంట్ ఆస్తి ఏదైతే ఉందో అమ్మాయిలకు చెందుతుందో అది ఎలాంటి ప్రాపర్టీ అయితే వాళ్ళకి చెందుతుంది మేడం? యాక్చువల్లీ ఫాదరు మదరు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, ఫాదరు మదరు చనిపోయిన తర్వాత వాళ్ళు స్వార్జితం అయితే వాళ్ళు ఎవరికి రాయకుండా చనిపోతే కూడా పిల్లలందరికీ ఈక్వాలిటీ వస్తుంది. Okay. అలాగే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే తాత ముత్తాత. నానమ్మల నుంచి వచ్చిన ప్రాపర్టీ, ముత్తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ అది కూడా వీళ్ళకి చెందుతుంది. జనరల్గా ఏంటంటే మన సమాజం అనేది హిందూ సనాతన ధర్మాల మీద ఎక్కువ ఆధారపడి చట్టాలు కూడా కొన్ని చట్టాలు అలాగే చేసింది. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటాం, అచ్చా. హిందూ లాస్ అంటాం. సో ఎక్కువ ఏంటంటే కొడుకు ఇంట్లో అదే ఊర్లో ఉండి అదే ఇంట్లో ఉండి పలానా అతని కొడుకు అని ఒక పేరు తీసుకొస్తాడు. కొడుకు ముందు నడవాలి, అగ్గి పట్టాలి, అప్పుడే ఆ జన్మకి సార్థకత ఉంది అని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే కొడుక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పాత రోజుల్లో ఏంటంటే స్త్రీధన ప్రాపర్టీ అని ఇచ్చేసేవారు. అచ్చా. అంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏం చేసేవారంటే ఆ కట్నాలు లేవు కాబట్టి ఆ. ఆడపిల్లకి కూడా ఒక లైఫ్ సెక్యూరిటీ ఉండాలని చెప్పి స్త్రీధన ప్రాపర్టీ కింద అంటే వాళ్ళు తరాల నుంచి వచ్చే బంగారం కానీ వెండి కానీ అలాగే కొంత ఆస్తి ఇచ్చేవారు. ఎందుకంటే డబ్బు ఇస్తే కరిగిపోతుంది. అదే. సో ఆస్తి నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ఆమెకి ఇయర్లీ ఇన్కమ్ కింద ఆమెకి ఏదన్నా సోర్సెస్ ఉండేది. అంటే ఫైనాన్షియల్ సోర్సెస్ అనేది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కొద్దిగా ఉండేది. అదే. ఇప్పుడు 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి అని శ్రీధన కింద ఇచ్చేసేవారు. ఎప్పుడైతే ఈ కట్నాలు రావడం స్టార్ట్ చేస్తాయో, ఈ కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేస్తాము, గ్రాండ్గా పెళ్లి చేసేస్తాము, 20 లక్షలు 30 లక్షలు పెట్టి పెళ్లి చేస్తాము, ఇంకా ఆమెకి వెళ్ళి ఏమి వెళ్ళదు అనేసి మగపిల్లలు కొట్లాడుతూ ఉంటారు. ఆ. కొంతమంది ఏంటంటే మగపిల్లలు కొడుకులు ఇంట్లో ఉండి తల్లిదండ్రుల చేత ఆస్తులు కూడా రాయించేసుకుంటారు. ఇలాంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. కానీ ఎప్పుడైనా సరే పిల్లలు అనేదాన్ని పేరెంట్స్ అనేది బ్యాలెన్స్డ్గా చూడాలి. వాళ్ళు బ్రతకుండగానే ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేయాలి. Yeah. ఇప్పుడు ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి, మగపిల్లలకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ తర్వాత ఎవరు తీసుకోవాలి, వాళ్ళ పేరున్నది చేయాలి. పేరెంట్స్ ఏంటంటే నేనున్నంత వరకు నా పిల్లల మధ్యన ఈ ప్రాబ్లమ్స్ రాకూడదు, నేనున్నంత వరకు అందరూ కలిసి ఉండాలి, నేనున్నంత వరకు ఈ ఆస్తులు ఏదో విడిపోతే కుటుంబాలు విడిపోయినట్టు, వాళ్ళ లైఫ్ అంతతో ఎండ్ అయిపోయినట్టు వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి ఏంటంటే చనిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎరైజ్ అవుతుంటాయి. కోర్టులకు వెళ్ళడము, నాకు కావాలంటాం, నాన్న నాకు రాసేసారంటాం, లేదా వీళ్ళనామా క్రియేట్ చేసుకోవడం ఇవైతే. కానీ లీగల్గా ఏంటంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్గా షేర్స్ అనేది వెళ్ళవలసిందే తల్లిదండ్రుల తర్వాత.